పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సారీ చెప్పాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానంతో పాటు కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీన్స్ పై పలువురు సెలబ్రిటీలు తప్పుపట్టారు. ఈ క్రమంలోనే బుచ్చిబాబు వివరణ ఇచ్చారు. క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మహిళలంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నాడు. సినిమాతో ప్రేక్షకులను అలరించి వారిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటారని బుచ్చిబాబు తెలిపాడు. ఎవరిని అగౌరవపరచాలని చూడడం తనకు ఇష్టం లేదని అన్నాడు. పెద్దిలోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు తన దృష్టికి వచ్చాయన్నారు. వాటిని తీవ్రంగా పరిగణించామన్నారు. మహిళల పాత్రలను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు బుచ్చిబాబు. విమర్శలు వ్యక్తమైన సన్నివేశాల్లో మార్పులు చేస్తున్నామని బుచ్చిబాబు తెలిపాడు. సున్నితమైన అంశాలపై ఖచ్చితంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్నాడు. పెద్ది మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సారీ చెప్పాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానంతో పాటు కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ సీన్స్ పై పలువురు సెలబ్రిటీలు తప్పుపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ బుచ్చిబాబు వివరణ ఇచ్చి క్షమాపణలు కోరుతూ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రెడీగా ఈ పోస్ట్ కు సంబంధించి మరింత పూర్తి డీటెయిల్స్ ఇన్పుట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూస్తున్నాం పెద్ది సినిమా రిలీజ్ అయ్యాక ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా మనం చూసాం చాలా వరకు కూడా ఆ ట్రైలర్ పై కూడా చాలా విమర్శలు వచ్చేప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక కూడా చాలా వరకు కొన్ని సీన్స్ బాలేవంటూ కూడా సోషల్ మీడియాలోనైతే మేము సెలబ్రిటీ నుంచి కొంత విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు కూడా కొంత సారీ చెప్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఎస్ బిందు, మనం చూడొచ్చు ఎక్స్ లో పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు అయితే ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పెద్ది సినిమాలో ఉన్న హీరోయిన్ జాన్వీ కపూర్ కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా చాలా మంది కూడా నెటిజన్లు అయితే చురుకలు వేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలోనే తన ఎక్స్ వేదికగా బుచ్చిబాబు సినిమా డైరెక్టర్ పెద్ది డైరెక్టర్ అయితే ఒక పోస్ట్ చేశాడు. పూర్తి స్థాయిలో కూడా జాన్వీ కపూర్ కు సంబంధించిన అభ్యంతరకరంగా ఉన్న సీన్స్ మొత్తం కూడా తీసివేస్తున్నట్టు కూడా చెప్పారు. అంతేకాకుండా ఆయన సారీ అని కూడా నెటిజన్లకు చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా చిత్రంలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయి, చూడలేని పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పారు. కొన్ని అవమానపరిచే విధంగా కూడా కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో నెటిజన్ల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా వస్తుంది. అయితే సినిమా దాదాపు రిలీజ్ అయ్యి నాకాంచి కూడా పూర్తి స్థాయిలో కూడా సినిమా చూసినట్టు ప్రేక్షకులు కూడా పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వేదికగా బుచ్చిబాబుకి చురకలు అంటిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి నేరుగా బుచ్చిబాబు కొద్దిసేపటి కింద ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ చేశాడు. పూర్తి స్థాయిలో కూడా క్షమాపణ కోరుకుంటున్నా అని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. ఏదైతే అభ్యంతరకరం ఉన్నట్టు సన్నివేశాలని జాన్వీ కపూర్ నటిస్తున్న సన్నివేశాలు మొత్తం కూడా తొలగిస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది. దాంట్లో దాని ప్రకటనకు సంబంధించినటువంటి బుచ్చిబాబు దర్శకత్వంలో ఉన్న సినిమా కాబట్టి పెద్దికి సంబంధించి ఆయన ఎక్స్ లో కూడా పోస్ట్ చేశాడు. పూర్తిగా కూడా ప్రేక్షకులకి తప్పు ఒప్పుకున్నట్టుగా చెప్తున్నాడు. పూర్తి స్థాయి కూడా సారీ చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సినిమా రిలీజ్ అయిన కంచి కూడా సోషల్ మీడియా వేదికగానే బుచ్చిబాబుకు చురకలు వేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. పెద్ది సినిమాకి సంబంధించింది ఎందుకంటే రామ్ చరణ్ కి సంబంధించినట్టు సినిమా చాలా పెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు. కానీ దాంట్లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించింది. దానికి సంబంధించినట్టు ఏదైతే కొన్ని సన్నివేశాలు ఉన్నాయో అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ప్రేక్షకుల నుంచి తీవ్రమైనటువంటి పోస్టులు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకైతే సినిమా యూనిట్ మొత్తం స్పందించిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఆ సన్నివేశాలను తొలగిస్తున్నట్టుగా ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు అయితే ప్రకటించాడు. పూర్తిగా ఎక్స్ లో కూడా పోస్ట్ సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ నవీన్.